హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నోటికి రుచిగా, కారంగా, పుల్లగా ఏమన్నా తినాలి అనుకుంటే శనగల చాట్ అయితే చేసేసుకుందామండి. ఇదైతే చాలా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయండి. రుచికి రుచి, ఎంతో ఆరోగ్యం అండి. శనగల చాట్ ముఖ్యంగా శనగలు తీసుకోవటం వలన గుండెకి చాలా మంచిదండి. బరువు కూడా చాలా తొందరగా తగ్గుతారు. పోషకాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదండి. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను 1 కప్పు నల్ల శనగల్ని తీసుకున్నానండి. తీసుకొని నీళ్ళల్లో వేసుకొని 2-3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. చూడండి, ప్లేట్ అయితే వేసేసుకొని నానబెట్టేసుకుందాము. 2-3 గంటల తర్వాత చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో. ఇలా నానిపోతే సరిపోతుందండి. తర్వాత చక్కగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము కుక్కర్లో అయితే వేసేసుకుందామండి. ఇలా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాము. పోసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికితే చాలా బాగుంటాయండి. ఒకవేళ ఇలా ఉడకపోతే 2-3 విజిల్స్కి మళ్ళీ పెట్టుకోండి. తర్వాత కళాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము. వేసుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ శనగలను అయితే వేసేసుకుందామండి. ఇలా వేసుకొని తర్వాత కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుందామండి. కొద్దిగా సాల్టు, మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, చూసి వేసుకోండి. ధనియాల పౌడర్ 1 అర టీ స్పూన్ అండి. చాట్ మసాలా 1 అర టీ స్పూన్. జీలకర్ర పొడి అండి 1 హాఫ్ టీ స్పూన్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. 1 నిమిషం పాటు చూడండి రెడీ అయిపోయినాయి మన శనగలు. వెయిట్ లాస్ అయితే చాలా బాగా తగ్గుతారండి ఈ శనగలు తీసుకోవడం వలన. తర్వాత దించేసుకున్న తర్వాత 1 కప్పు టమాటాలను అయితే వేసేసుకుందాము. 1 కప్పు ఉల్లిపాయలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకుందామండి. ఈ నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. నిమ్మరసం లేకపోతే నిమ్మ ఉప్పు అయినా కలుపుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ చాట్ మసాలా అయితే రెడీ అయిపోయింది. శనగల చాట్ అండి. పైగా చలికాలం కూడా వచ్చేసింది. వేడిగా ఈ శనగల చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. గుండె సమస్యలు ఉన్నా కూడా గుండెకు చాలా మంచిదండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలకు చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్.